అమ్మో 3 పూటలన్నమా కొవ్వు పెరుగుతుందమ్మా. మిల్లెట్ ఇడ్లీ నాస్టా, పగటిలి జరంత అన్నం, రాత్రికి జొన్న రొట్టె. ఏంద్రా ఈ నడుమ తమాం గుంజినవు, బొత్తగిత్త అంతా గరిగింది. డైట్ మెయింటైన్ చేస్తున్నా మామా. నువ్వేంద్రా బాబు లట్టు పొట్టు కడుపులేసి లడ్డుగా అవుతున్నావు. జర నోరు కట్టేసి పానం కాపాడుకో. అమ్మో ఈడేంద్ర రోజు 2 బీర్లు గుంజి బిర్యానీ ఖతం చేసేటోడు ఇప్పుడేమో కాకరకాయ జ్యూసు మొలకలు తింటుండు అని దోస్తుల నడుమ నడిచే చర్చలు. గిసొంటి కాయిష్ చేసేటోళ్ళ కోసమే గీ వార్త సుత. హర్షాన్ కాకుర్రే అన్నలు పక్కా కిక్కు మందే. కొత్త బ్రాండ్లు కాకుంటే బయోలిక్కరు. ఇప్పుడు గుంజుతున్న బీర్లు బరండి విస్కీల్లో వాడరట. కెమికల్స్ అసలే కలపరట. తులసి, అల్లం, లవంగాలు, యాలకులు, పసుపు, కలబంద, దాల్చిన చెక్క, మిరియాలు, జీలకర్ర, మెంతులు, తేనె ఇట్లా 16 తీర్లే కలిపి గుమ్మనే మందు తయారు చేసిరట. అల్కగా చెప్పాలంటే ఆయుర్వేద మందు అనుకో రాదుర్రి. సింథటిక్ ఫ్లేవర్స్ గానీ ప్రొఫ్లిన్ గ్లైకాల్, గ్లిజరిన్, షుగర్ లాంటి అడిటివ్స్ కలపకుండా న్యాచురల్ బయో ఆల్కలైడ్స్ తో సారా అమెరికాలో 12 ఏళ్ళు మందు మీద ప్రయోగాలు చేసి తయారు చేస్తే మస్తు తాగుతుర్రట మంచిగా ఉందని. ఇప్పుడు మన హైదరాబాద్ మార్కెట్లకు తెచ్చిండు అన్నట్టు. 2-3 నెలల్లో అన్ని వైన్సులలో దొరుకుతుందట కొత్త సరుకు. బయో విస్కీ, బయో బీరు, బయో రమ్ము, బయో బ్రాందీ ఏదంటే అది. ఇక రేట్లకు వస్తే ప్రైస్ రేంజ్ సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు ప్రైస్ రేంజ్ కూడా ఉంది. 500 రూపాయల నుండి 850 రూపాయల దాకా. కానీ వాళ్ళు ఇక్కడ తాగితే లివర్ ఖరాబ్ అవుతుంది అంటారు. మరి తాగితే పానం మంచిగా ఉంటుందా సారు? హెల్త్ కు మంచిదనే క్లెయిమ్ మేము చేయము. మా కాన్సెప్టే డోంట్ డ్రింక్. మీరు తాకండి, తాగితే మంచిది తాగండి. మందు అలవాటు లేనోళ్లే కాదు, అలవాటు ఉన్నోళ్ళు కూడా బయో లిక్కర్, ఆయుర్వేద మందు, హెల్దీ డ్రింక్ అని ఎంత గుద్దుతారో పో.